చంద్రశేఖర్ మంచోడు కాదు, ఇంకో మంచోడు కాదు. అరే మీ హయాంలో మీరు కట్టిన మేడిగడ్డ బ్యాచ్ కూలిపోయింది, దాని గురించి మాట్లాడమంటే తత్వని మాట్లాడతారండి మీరు. ఓకే, అయితే ఇది చాలా అన్యాయమైన విషయం. నాకు చంద్రశేఖర్ గారి పరిచయం లేదు, ఏం లేదు. కానీ అతను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఓకే స్పీకర్ గారు, ఇట్ ఈస్ ఎ వెరీ రెస్పెక్టెడ్ ఇన్స్టిట్యూషన్, చాలా రెస్పెక్టెడ్ ఇంజనీర్స్. ఈ విధంగా వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చిందని అడ్డగోలు మాట్లాడడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. స్పీకర్ గారు మీరు కంక్లూడ్ చేయండి. హరీశ్రావు గారు కంక్లూడ్ చేయండి. సార్ స్పీకర్ స్పీకర్ సార్ నాకు స్పీకర్ సార్ కైండ్లీ ఆగే ప్లీజ్. నాకు మినిమం ఒక 1 hour అవసరం ఉంది. అట్లీస్ట్ ఒక సగం కట్ చేస్తా సార్. సగం కట్ చేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి. హాఫ్ అన్ అవర్ ఇవ్వండి దయచేసి. ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక సగం కట్ చేస్తా. సగం బయట చెప్పుకుంటూ ఒక సగం అని చెప్పుకుంటా జర ప్లీజ్. ఎట్లా మీరు టైం ఇస్తలేరు సార్? ఉత్తమన్న నువ్వు ఒక మాట అన్నావు, ఏమన్నావు? లేదే ఆయన చాలా గొప్పోడు, ఆయన మీద అట్లా మీరు తప్పు చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రశేఖర్ అయ్యర్ 28/11/2019లో చేరి 30/11/2022 దాకా పనిచేసిండు. ఆయన కట్టినప్పుడే 5 సార్లు డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష, మాట్లాడండి. సుదీర్ఘంగా జస్టిస్ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు పైన శాసనసభలో చర్చించి రాష్ట్ర ప్రజల సొమ్ముతో కట్టినట్టు. వన్ మినిట్ హరీశ్రావు గారు, మీరు వినండి. మీకు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ, గంటకు పైన మాట్లాడారు. మొత్తం మీ డిస్టర్బ్ ఆయన వారు మాట్లాడిందే గంట పైన మాట్లాడినారు. వారు మాట్లాడిందే గంట పైన మాట్లాడారు. డిస్టర్బెన్స్ వదిలిపెడితే గంట పైన మాట్లాడాను. డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి. దయచేసి కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి. కూర్చోండి. దయచేసి కూర్చోండి. హరీశ్రావు గారు ఓపుకుండాలి. అలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం. ఈ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. హరీశ్రావు గారు, మీకు ఏమాత్రం ప్రజాస్వామ్యం పైన లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్టు పైన ట్రాన్స్పరెంట్ గా చర్చ జరగాలని భావిస్తే దయచేసి కూర్చోండి. ఇప్పటివరకు మీరు చెప్పిందంతా విన్నాం. దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు ఇప్పటిదాకా మాట్లాడారు, ఒక్కసారి కూడా లేచి మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. మీరు ఇప్పటిదాకా మాట్లాడారు, ఎవరు ఇంటరప్ట్ చేయలేదు. దయచేసి కూర్చోండి. అధ్యక్ష, వాట్ ఈజ్ మనం చెప్పాల్సిందంతా చెప్పేసి తొండి చేస్తాము, సభ నడవనివ్వనంటే ఇది కరెక్ట్ కాదు. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు దయచేసి వెళ్ళాలి, కూర్చోవాలి. ఇట్ నాట్ కరెక్ట్. సార్, 10 ఎన్నిసార్లు ఇచ్చారండి? వారు గౌరవ సభాపతి గారు ఆడ కూర్చొని ఎన్నిసార్లు ఇచ్చారని మీకు పదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. మీరు దయచేసి కంక్లూడ్ చేయండి అని. ఎన్నిసార్లు ఇచ్చినా కానీ మీరు సబ్జెక్ట్ వదిలిపెట్టి మీరు ఏదో మాట్లాడుతూ ఉంటే ఎట్లా? రైట్, ఇవ్వండి. ఒక్క నిమిషం కంక్లూడ్ చేయమని చెప్పండి. కావాలని
మీరు కావాలని డిప్యూటీ సీఎం గారు రైట్ కంప్లీట్ చేయమని ప్రశాంత్ రెడ్డి గారు మీరు ముందు మీ సభ్యులు పోయి కూర్చోండి ప్లీజ్. ఎందుకంటే మీకు రావాల్సిన సమయం కంటే వినండి, మీరు రావాల్సిన సమయం కంటే 2 అంతలు అధికంగా ఇచ్చినాము. అయినా కూడా మీరు సమయాన్ని మీరు వృధా చేసుకున్నారు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. 1:15 మాట్లాడారు హరీశ్రావు గారు. కూర్చోండి. మీ సభ్యుల సంఖ్య ప్రకారం అంతకంటే మీ సభ్యుల సంఖ్య ప్రకారం మీకు 30 నిమిషాల కంటే ఎక్కువ రాదు. అయినా 1:15 ఇచ్చాను. మాట్లాడండి. మీరు కూర్చోండి దయచేసి ప్లీజ్. కూర్చోండి ప్లీజ్. కూర్చోండి ప్లీజ్. తర్వాత వెళ్తాం. కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి. జగదీష్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, మీరు కూర్చోమండి. మీ సభని మీరు నిర్దేశిస్తారు, శాసిస్తామంటే కరెక్ట్ కాదు. ప్రశాంత్ రెడ్డి గారు, సభను శాసించడం కరెక్ట్ కాదు. దానికి మైక్ ఇచ్చారు, కంక్లూడ్ చేయమని చెప్పారు. అయినా అది వదిలిపెట్టి ఏదో చేస్తా అంటే ఎట్లా అండి? కంక్లూడ్ చేయండి. మరి కూర్చోండి. మీరు కావాలనే వ్యవహారం కూర్చోండి. అనుకుంటారు కరెక్ట్ కాదు. మీరు కూర్చోండి మీ సీట్లలో పోయి. ఒక్క నిమిషం. మీరు కూర్చోండి మీ సీట్లలో పోయి. ముందు మీ సీట్లలో కూర్చోండి పోయి. ముందు మీరు సీట్లలో కూర్చోండి. మీరు ముందు మీ సీట్లలో కూర్చోండి. మీరు ముందు కూర్చోండి. మీరు ముందు మీ సీట్లలో కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చోండి. మీరు ముందు కూర్చోండి సార్. మీరు కూర్చోండి. మీరు ముందు కూర్చోండి. ప్రశాంత్ రెడ్డి గారు ముందు కూర్చోండి. జగదీష్ రెడ్డి గారు కూర్చోండి ముందు. మినిస్టర్ గారు దయచేసి గౌరవ సభ్యులందరినీ కోరుతా ఉన్నాం, లెట్ హౌస్ బీ ఇన్ ఆర్డర్. సార్ మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మరొక్కసారి కూడా, ఎందుకంటే ఈ చర్చ చాలా ముఖ్యమైంది. మీరు వినండి సార్. ఇస్తారు మీరు కూర్చోండి. కంక్లూజన్కి ఇస్తారు సార్. ఇది చాలా ముఖ్యమైన చర్చ. చర్చకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించడానికి మీరు అనుకోకుండా కూడా చాలా పెద్ద అవకాశం కూడా వారికి ఇచ్చారు. వారు మాట్లాడినప్పుడు డెఫినెట్లీ మంత్రివర్గ సహచరులు కూడా మాట్లాడాల్సి ఉంటుంది, అవసరం ఉంటుంది. దయచేసి నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను. కంక్లూడ్ చేయమనండి సార్. 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో కంక్లూడ్ చేయమనండి సార్. మేమేమి సార్ పార్టీకి లేదు, ఒక్కరే అండి. స్పీకర్ గారు నిర్ణయం చేసిండ్రు ఒక్కరే అని. స్పీకర్ గారు నిర్ణయం చేసిండ్రు ఒక్కరే అని. ఒక్కరే. మా దాంట్లో నుంచి కూడా ఎవ్వరూ మాట్లాడతలేరు మా సభ్యులు. లేదు సార్, ఇది గవర్నమెంట్. మీరు కూడా గవర్నమెంట్ లో ఉన్నారు. పార్టీ సభ్యులు మాట్లాడినప్పుడు పార్టీ సమయం వస్తుంది సార్. దయచేసి వారిని కోరుతా ఉన్నాను, కంక్లూడ్ చేయమని. ముందు సభ్యులందరూ మీ సీట్లలో కూర్చోండి. మీ సీట్లలో కూర్చోండి. హరీష్ రావు గారు మీరు కూర్చోండి. కమలాకర్ గారు కూర్చోండి. హరీష్ రావు గారు ఓకే.